సో వెల్కమ్ బ్యాక్ టు పొట్టిపిల్ల తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మేము సిటీ అయితే వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి రెండు ఫ్యామిలీలు, మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకా మా పొట్టి చూడండి ఎంత పోరాడే, పొట్టి చూడండి అందరం రెడీ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళాలి ఇంకా. చూడండి గాయస్, ఇంకో నేను ఎంత మంచిగా అన్ని చదువుకుంటే మళ్ళీ అన్ని పీకి పెడుతుంది, డబల్ పని పెడుతుంది. ఇదొకటి ఇగో 2, ఇది 3, 4, ఇగో ఇదొకటి 5 లగేజీలు. బ్లాక్ అయితే నాది, ఇది మొత్తము నాది, మా పొట్టిదంది. ఇగో మా సార్ మీ అయ్య దగ్గర, మీ నాయనమ్మ దగ్గర ఉండు, నేను రాని. బాయ్ బాయ్. పోతున్నా, పోతా, నువ్వు పోవాలా? పోతా. చల్ నేను అయిందా ఏడిపోతున్నావు? నేను మా మమ్మ, మా డాడీ, మా నాయనమ్మ, నేను, మా అన్న, మా డాడీ, మా పెద్దమ్మ, మా అమ్మ, నేను, మా పప్పన్న. ఏం చూపిస్తావు? అడికి పోయినాం కదా, టెంపుల్ చూపిస్తావు. అడికి పోయినాక ఏం చూపిస్తావు? సిరిడి పోయినాక ఎక్కడెక్కడ తిరుగుతావు? అవన్నీ తెలియదు, పోవడం ఒకటే తెలుసు. ఎట్లా పోతున్నావు? కార్లో పోతున్నావు? ట్రైన్లో పోతున్నావు? ట్రైన్ పోతున్నావు, కార్ కాదు. నేను చెప్పలేం కదా అది. సో మేమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మేము వస్తున్నాం, ఫుల్ వర్షం పడుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్. ట్రైన్లు వస్తూనే ఉంది. వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మెల్లగా ఎక్కుతారు. ఉరుకుతూనే ఉన్నారు ఒకటే బ్యాగ్లు వేసుకొని. మెల్లగా ఉండి జనం, మెల్లగా పోవాలా? బో మెల్లగా దిగమ్మా. వస్తుంది. సో మేమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట, కాచిగూడ. ఇగో మా గ్యాంగ్ మొత్తం మీరు ఒకసారి. అరే నీ నామం చూడు ఎట్లా అయింది ఒకసారి. నిద్ర వస్తుంది మనకి. సో గైస్, ఇప్పుడే మాకు ట్రైన్ స్టార్ట్ అయింది. చూడండి, ఇంకో పైన అన్ని సీట్లు పొడవు మొత్తం మాకే వచ్చినాయి. ఎట్లా బుక్ చేసింది చూడు, ఎట్లా చేసినావు చూడు. నువ్వు అట్లనే చేస్తారా? ఎట్లుండదు? చేసేటప్పుడు తెలియదా పైన వచ్చినాయి కింద వచ్చినాయి? ఏంది బాబు, మరి మొత్తం పైన మూడో సీటు దారుణంగా వచ్చినాయి. నన్ను తీయలేరు. ఇగో ఇట్లున్నది మా ఆయన కథ. సిడిడేమో కానీ నాకేందే సిడి. ఆయన చూపిస్తున్నావు ఏంది సాయిబాబా చూడు. ఇగో ఇట్లుంది మా పరిస్థితి. ఆ మూలకొకరు, ఈ మూలకొకరు అన్నట్టుంది. మేమైతే ఇప్పుడు సిరిడికి దగ్గరలో ఉన్నాం అనమాట. బయట చూడండి ఎంత మార్నింగ్. ఇది పొద్దున 6 o'clock. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట రైలు బండి. సో మేమైతే ఇప్పుడే వచ్చినాం అనమాట సిరిడికి. రూమ్లోకి వచ్చినాం, అందరం రెడీ. ఇప్పుడే టిఫిన్ అయితే దర్శనానికి పోవాలి.
బర్త్డే బాయ్. సో మేమైతే షిరిడికి వచ్చినాం కదా, మాకైతే ఇప్పుడు ఫుల్ మంచి దర్శనం అయిందనమాట. కానీ ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. కానీ సూపర్ అయితే మంచిగా అయింది దర్శనం, చాలా బాగా అయింది. బాబా దర్శనం అయితే బాగా జరిగింది. సో సో ఇందాకే కదా దర్శనం అయింది. కింద ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించుకుందామని అయితే వచ్చినాం. షాపింగ్ కూడా ఉంది, ఇంకో అలాగే షాపింగ్ కూడా చేసుకోవాలి. అగో మా ధీరజ్ చూడగో ఏం బొమ్మ కొనాలా అని చూస్తున్నాడు. ఏం బొమ్మ కొనాలా అని చూస్తున్నావు కదా ధీరా. ఫుల్ రష్ ఉన్నారనమాట. రష్ అయితే చాలా ఉంది. ఇందులో ఒక ఫోటో దిగాలి ఇప్పుడు. ఫుల్ షాపింగ్ చేయాలి, మస్తు ఉంటుంది. ఇగో బొమ్మలు చూస్తున్నారు. బొమ్మలు కావాలి. ఈయనది ఒకటి ఉందన్నమాట ఈరోజు, అందుకనే వచ్చినాం షిరిడికి. మాకైతే దర్శనం అయిపోయింది అన్న కదా. ఇప్పుడైతే మేము అన్నదాన సత్రంకి అయితే వచ్చినాం షిరిడిలో. ఇక్కడ ఏమేమి ఇచ్చారో మీకు అందరికీ చూపిస్తాను నేను. ఇక్కడ చపాతి, రైసు, సాంబారు, ఇది కర్రీ, ఇది ఒక కర్రీ. సిగ్నాపూర్ అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు మేమైతే ఇక ఇవన్నీ తీసుకున్నాము. స్వామివారికి ఫస్ట్ టైం ఇప్పుడే రావడం. వేడేడా చేయాలి అన్నీ. ఎదురు అలసిపోయినాం అందరం పొద్దున్న గజస్తంభం ఇది మొత్తం రాయితో చెక్కిందే ఉందంతా. కెమెరా ఉంది. ఫోటో తీస్తున్నా. మూడు తీసినా ఏది మంచిగా దర్శనం బాగుంది. కానీ నాకు ఈ గుడి పేరు తొందరగా అనడానికి వస్తలేదు. ఫస్ట్ టైం కదా నేను వచ్చింది. శని సింగపూర్ ఏదో శని సిగ్నాపూర్ అంట. నాకు అసలు అనడానికి వస్తలేదు ఆ గుడి పేరు. అన్నీ ఇక్కడ అంతా కొత్త కొత్తగా ఉంది. మన భాష రాదు, మన ఆశ రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఇంకా మా సార్ తలుకొని వచ్చింది కాబట్టి వచ్చినాం మేమైతే.
ఇప్పుడు అదే కాలరా మళ్ళా మా పొట్టి చూడు ఎట్లా ఉరుకుతుంది, ఒకటే ఉరుకుతుంది మా పొట్టి అయితే. పాపం మా అత్తమ్మకు మా పొట్టిదానికి అయితే సాలు అయితే పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉంది. మేము 11:30కి దర్శనానికి పోతే 3:30 అయింది మాకు దర్శనం అయ్యేటప్పటికి. వీళ్ళేమో బయట ఉన్నారు, మా బావ కొడుకు మా ఆయన ఇద్దరు బయట ఉన్నారు, మేమందరమేమో లోపల వెళ్ళిపోయినాం. అప్పుడే హారతి టైము, అన్ని డోర్లన్నీ క్లోజ్ చేసేసింది, ఒక డోర్ ఓపెన్ చేసి. వీళ్ళు మంచిగా పైసలు పెట్టుకొని 10 నిమిషాల దర్శనం చేసుకురు. మేమేమో 3 గంటలు అందులోనే వెయిట్ చేసినాం. 4 గంటలు, 11:30 నుంచి 3:30 దాకా వెయిట్ చేసి అప్పుడు దర్శనం చేసుకున్నాం ఈ పిల్లలకైతే. వీళ్ళేమో హాయిగా మంచిగా 5-10 నిమిషాలలో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి దర్శనం చేసుకోరు. మా సార్ అయితే ఇగో లగేజ్ తీసుకొని వస్తున్నాడు. ఇక సాయి ఆశ్రమంలో అయితే ఉన్నాం మేము 2 days. మొత్తం ఇంకో పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్, అన్నీ ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. మేము ఇగో ఈ బ్లాక్లో ఉన్నాం, ఏ బ్లాక్. సో సాయి ఆశ్రమం అనమాట. గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, ఇవన్నీ జార్బండ, ఉయ్యాలలు అన్నీ. ఇప్పుడు చాయ్ తాగడానికి సో అందరు రెడీ అయిపోయారు, లగేజ్లు పట్టుకొని వచ్చేస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ 2 రూపీస్ ఛాయ్ ఉంటుంది సాయి ఆశ్రమంలో, 5 రూపీస్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ఉంటుంది. ఏమైంది? పెద్ద లైన్ ఉంది. ఇంకో ఇదంతా ఛాయ్కి. ఛాయ్ అయితే బస్సు ఫేమస్ ఇక్కడ, మస్తు ఉంటుంది ఛాయ్ అయితే, టేస్ట్ బాగుంటుంది. 4 కప్పులు కాదు 10 కప్పులు అయినా తక్కువే ఉంటుంది. ఎందుకంటే తక్కువ రేటు ఉన్నదే బాగుంటుంది, ఏదైనా ఎక్కువ రేట్లోనే ఏది బాగుండదు. సో ఛాయ్ 2 రూపీసే, కానీ మంచిగా అల్లము అన్నీ వేసి బాగా పెడతాడు, చిక్కటి ఛాయ్. సో ఇక మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా పొట్టిది ఒక గేమ్లో ఆడుతుంది, రమ్మంటే వస్తూనే లేదు. ఇప్పుడు రాత్రి శని సింగాపూర్, సిరిడి 2 అయితే అయిపోయినాయి దర్శనాలు. ఇప్పుడు నాసిక్ వెళ్తున్నాం. నాసిక్ నుంచి ఇంకా ఇక మా పొట్టిది గుడికి పోతున్నాం. మేమైతే ఇక గుడికి వెళ్ళిపోతున్నాం. ఇక మా వాళ్ళు ఫోటోలు తీస్తారు. ఎడుకొందామే? నాసిక్ నుంచి ఇంటికి డైరెక్ట్ ఇంటికి ధామ్ గుడికి అయితే వచ్చేసినాం అనమాట. మేము ఇప్పుడు ఇగో కాళ్ళు సర్రమంటనే ఉరుకుతున్నారు అందరు మా వాళ్ళు అయితే. ముక్తి ధామ్ అంట గుడి. ఇవన్నీ నాకు కొత్త పేర్లు ఉన్నాయి, నాకైతే ఏం అర్థం కాకుండా కొత్త ఉన్నాయి అనమాట. బాగుంది గుడి, మొత్తం రాయితోటే కట్టింది ఉంది. ముక్తిధామ్ గుడి అంట. ఆడ మెల్లగా వస్తుండే ఆయన. ఎక్కడ ಅವ್ರಿಗೆ ದೊಡ್ಡ ಬರಿಯಾ ಅವರೇನು ದೊಡ್ಡ
कमिंग है निकालना सख्त मना है पकड़ाएंगे तो सबको एक बार ये से नीचे आके पकड़ लिया था उसको सारे भी पुराना है అయితే వచ్చేసినాం మేము కాలారాం టెంపుల్. ఇక మా వాళ్ళు అయితే ఉరుకుతూనే ఉన్నారు. నాకు సరిగ్గా వీడియో తీసుకొని ఇస్తలేరు, ఏం తీసుకొని ఇస్తలేరు. నేను చాలా ప్లేస్లలో వీడియో అయితే చాలా మిస్ అయిపోయింది. నాకైతే సిరిడిలో అయితే అసలు వీడియోనే అవ్వలేదు నాకు. కాలారాం టెంపుల్ మేమైతే సీతా గుహకి అయితే వచ్చేసినాం అనమాట. పంచవటిలో సీతా గుహనంట. ఇది ఎట్లా వస్తున్నాం జోడి అత్తమ్మ చూడు, మా బావ జోడి గుహలు ఇగో సీతమ్మ గుహలు ఇవి ఇగో అన్నీ. గుహకైతే వచ్చేసినాం మేమైతే. సీతమ్మ గుహ దర్శనం బాగా అయింది. కాకపోతే ఎక్స్పెరిమెంట్ కూడా బాగా చేసినాము గుహలో నుంచి. కానీ బాగుంది ఇక్కడ, ఇంకా మంచిగా అనిపిస్తుంది. నాకు అద్దాలు ఇస్తుంది, అద్దాలు తీసుకున్నాను. సో ఇక్కడ అన్నీ మస్తున్నాయి గుళ్ళు అయితే. గంగా స్నానం చేస్తారు అంతా. మా వాళ్ళు కాలు చేతులు కడుక్కొని పోతారు. మమ్మీ గోదావరి డ్యామ్. చలో నడు నడు పద. గోదావరి డ్యామ్ శివాలయం. చెప్పులు ఇక్కడ ఇప్పుదాం ఒక సైడ్కి. క్యూ లైన్ చూడగా మొత్తం చాలా రష్ ఉంది. సైడ్కి రండి, సైడ్కి రండి. గుడి గోపురం ఇక్కడ. ఎక్కుతూనే ఉన్నారు మా వాళ్ళు అయితే. వేషం వేసింది మొత్తం. మంచిగా ఉంది కానీ పోవాలంటే